వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ తెలుగు గేమింగ్. అండ్ నేనైతే మీ అందరి మందికి కొత్త వీడియోతో వచ్చేసా. సో ఈరోజు వీడియోలో అయితే మనం కొత్తగా రోబ్లాక్స్ ఆడబోతున్నాం. సో రోబ్లాక్స్లో మనకి చాలా గేమ్స్ ఉండిద్ది. అండ్ మనం అయితే ఈరోజు బ్లాక్స్ ఫ్రూట్స్ ఆడబోతున్నాం. బ్లాక్స్ ఫ్రూట్స్ అనేది వన్ పీస్ అనే యానిమే మీద ఉండే గేమ్ అనమాట. ఫస్ట్ అయితే మనం ఇక్కడ పైరేట్స్ని చూస్ చేసేసుకుందాం. ఇప్పుడు చెప్తాను మీకు. ఇప్పుడు వన్ పీస్ అనేది ఒక యానిమే, చాలా ఫేమస్ అనమాట. మీ అందరికీ తెలుసనైతే నేను అనుకుంటున్నా. చూడలేదంటే చూసేయండి. మనకి తెలుగులో అయితే లేదు, కానీ మీరు సబ్ టైటిల్స్ అన్నా చూడొచ్చు, లేకపోతే ఎట్లా అన్నా చూడొచ్చు. ఇంగ్లీష్ వచ్చినా కానీ ఇంగ్లీష్ డబ్ అయితే ఉంది. సో గాయస్, ఇక్కడైతే పైరేట్స్ మరైన్స్ టైప్ అనమాట. పైరేట్స్ అంటే సముద్రపు దొంగలు, అండ్ మెరైన్స్ వచ్చేసి మనకి లైక్ పైరేట్స్ని పట్టుకునేవాళ్ళు. ఇక్కడైతే మనం ఫస్ట్ క్వెస్ట్ తీసుకుందాం. క్వెస్ట్ తీసుకోవచ్చు. క్వెస్ట్ తీసుకుంటే మనకు కొద్దిగా లెవెల్స్ వచ్చిద్ది. లెవెల్స్తో పాటు మనీ కూడా వచ్చిద్ది. ఇక్కడ నేను క్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. అండ్ 5 బ్యాండిట్స్ని చంపాలంట. బ్యాండిట్స్ అయితే ఇక్కడే ఉంటారు. నాకు ఈ గేమ్ తెలుసు గైస్, నేను ముందు చాలా ఆడాను. దీనిలో చాలా లెవెల్స్ వచ్చినాయి నాకైతే. ఇది యూట్యూబ్ కోసం రోబ్లాక్స్లో కొత్త అకౌంట్ క్రియేట్ చేశాను మీకోసం. అండ్ గాయస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ఇక్కడ బ్యాండిట్స్ని ఫాస్ట్గా చంపేద్దాం. 5 మెంబర్స్ని చంపవచ్చు. అండ్ గాయస్, ఇక్కడ డబల్ ఎక్స్పీ కోడ్స్ అనేది ఉంటుంది అనమాట. కోడ్స్ చాలా లిమిటెడ్ ఉంటాయి. కోడ్స్ వేసుకుంటే మనకి ఎక్స్పీ డబల్ టైమ్స్ వచ్చింది. కోడ్ అక్కడ మనం తర్వాత పెట్టుకుందాం గాయస్. ఫస్ట్ అయితే ఇది క్వెస్ట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. మనకైతే ఇక్కడ జెడ్ నొక్కితే స్కిల్ వస్తుంది. అయ్యో, కింద పడిపోయి. ఓకే ఓకే. సో గాయస్, మంచిగా అయితే ఉండబోతుంది గేమ్. గాయస్, డబుల్ ఎక్స్పీ అయితే వేసేసుకుందాం. నాకు తెలిసిన ఒక కోడ్ అయితే నేను ఇక్కడ ఎంటర్ చేస్తా. అక్కడ ఉండే ఎక్స్పీ అయితే మనకి డబల్ అయ్యిద్ది ఈ కోడ్ వేసుకుంటే. సో మన కోడ్ అయితే ఇది, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. గాయస్, మనకి డబల్ ఎక్స్పీ వచ్చింది అంటే మనం లెవెల్ అప్ డబల్ టైమ్స్ అవుతాం. 2 times ఫాస్ట్ అవుతాం లెవెలింగ్ అప్. గాయస్, మనం లెవెల్ అప్ అయిన తర్వాత ప్లేయర్స్ని చంపొచ్చు. చాలా మంచిగా ఉంటుంది గాయస్ ఈ గేమ్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయొచ్చు. మొబైల్ నుంచి కూడా ఆడొచ్చు, కానీ నేనైతే ప్రెసెంట్ ల్యాప్టాప్ నుంచి ఆడుతున్నా. గాయస్, క్వెస్ట్ కంప్లీట్ చేయకుండానే వీడిని చంపినప్పుడు వచ్చిన ఎక్స్పీతో నేను లెవెల్ అప్ అయిపోయాను లిటరల్లీ. మరి మామూలుగా ఉండే 130. గాయస్, ఇప్పుడైతే మనం మళ్ళీ డెవలప్ అయ్యాము వాడిని చంపినందుకే. అండ్ గాయస్, ఏంటంటే మనకి దీనిలో చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. లైక్ మనం లెవెల్ 700కి సెకండ్ సీక్ అయితే వెళ్తామన్నమాట. ఇక్కడ స్టాట్స్ వచ్చినాయి మనకి. లెవెలప్ అయినప్పుడు 3 స్టాట్స్ వస్తాయి. మనం మెయిన్గా 3 వాటి మీద పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు నాకు ఫస్ట్ ఈ 2 పెట్టుకోవాలి. మీలే అంటే ఎనర్జీ గైస్. ఎనర్జీతో మనం డాష్ చేయొచ్చు. ఎనర్జీ అంటే లైక్ మన స్టామినా టైప్. డిఫెన్స్ అంటే హెల్త్. బ్లూదేమో ఎనర్జీ. సో మనమైతే ఇప్పుడు ఇట్లా క్యూ నొక్కినప్పుడు డాష్ చేయొచ్చు. ఇంకా మన ఎబిలిటీస్ వాడినప్పుడు కూడా ఎనర్జీ వాడిద్ది. సో మనకి ఇప్పుడు ఈ మెయిన్ ఈ 2. దీనిలో మనకి ఫ్రూట్స్ అని ఉంటుంది గైస్. ఫ్రూట్స్ మనకి ఎబిలిటీస్ ఇస్తాయి. ఇంకా చాలా ఉంటాయి. మనం స్వాడ్స్ వాడచ్చు, ఫ్రూట్స్ వాడచ్చు, అండ్ గన్స్ కూడా వాడచ్చు. కానీ నేను రికమెండ్ చేయను, ఎందుకంటే గన్స్ దేనికి పనికిరావు అంత మంచిగా. డ్యామేజ్ అయితే మనం చేయాలనుకుంటే చేస్తాయి గన్స్ కూడా, కానీ నేను గన్స్ని అయితే రికమెండ్ చేయను గాయస్. అండ్ గాయస్, రోబ్లాక్స్లో మనకి రోబక్స్ అనేది ప్రతి ఒక్క గేమ్లో ఉంటుంది గాయస్. కానీ మన ఛాలెంజ్ ఏంటంటే ఈ గేమ్లో మనం మ్యాక్స్ లెవెల్ విచ్ ఇస్ 2550 వితౌట్ ఎనీ రోబక్స్ వెళ్ళడం. అది మన ఛాలెంజ్. అండ్ గాయస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది ఒక గైడ్లా కూడా ఉంటుంది. ఈరోజు మన టార్గెట్ అయితే లెవెల్ 80 అన్నమాట. ఓకే గాయస్, మనం నెక్స్ట్ ఐలాండ్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం ఇంకొకటి మనం బోట్స్ తీసుకుని ఐలాండ్స్ టు ఐలాండ్స్ ట్రావెల్ చేయొచ్చు. నేను మళ్ళీ స్టార్ట్స్ పెట్టుకుంటా. ఇప్పుడు ఒక్కొక్క ఐలాండ్లో ఒక్కొక్క క్వెస్ట్ ఉంటుంది. ఆ క్వెస్ట్ మన లెవెల్ బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం లెవెల్ 1 అనుకోండి, మనం లెవెల్ 100 క్వెస్ట్ అయితే చేయలేము, ఎందుకంటే క్వెస్ట్కి లెవెల్ రిక్వైర్మెంట్ ఉండిద్ది. ఇంకా ఆ లెవెల్కి కావాల్సినంత ఎక్స్పీ కూడా వచ్చింది మనకి.
ఎక్స్పీ కావాల్సినంత వస్తే మనం లెవెలప్ కూడా అవుతాం. మన దగ్గర అయితే కొద్దిగా మనీ ఉంది. బోట్ కొంటున్నా నేను. చిన్న బోట్ అయితే కొంటున్నా, ఎందుకంటే మన దగ్గర అంత మనీ ఏం లేదు ఇప్పుడు. అరే ఎక్కువ లోపలికి ఎక్కరా. అరే గాయస్, బోట్ మోయే గాయస్. అండ్ గైస్, ఫ్యూచర్లో మనమైతే ఇలా వాటర్లో స్విమ్ చేయలేము. అరే నేను గ్లిచ్ అయినానేంటి. అండ్ గైస్, ఫ్యూచర్లో మనం వాటర్లో ఎందుకు స్విమ్ చేయలేమంటే నేను చెప్తాను. మనం ఏదన్నా ఫ్రూట్ తిన్నామంటే మనం వాటర్లో స్విమ్ చేస్తే మనకి డ్యామేజ్ అయ్యిద్ది. గైస్ నేనైతే రీసెట్ చేసుకుంటున్నా, ఇక్కడ గ్లిచ్ అయిపోయినా. సో గైస్, మన బ్లాక్స్ రూట్స్ అనే గేమ్లో విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంటాయి. సో మనమైతే ఇప్పుడు ఒక బోట్ వెళ్ళి తీసుకుందాం. గాయస్ ఫాస్ట్గా బోట్ అయితే తీసేసుకుంటున్నా. ఓకే గాయస్, ఇక్కడైతే ట్రెజర్ చెస్ట్ దొరికింది, దాన్ని తీసుకున్నా. సేమ్ బోట్లో నేను ఎక్కడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడైతే మనం ఫ్రీగా వాటర్లో వెళ్ళొచ్చు గాయస్. తర్వాత మనం ఫ్రూట్ తిన్న తర్వాత ఆ ఎబిలిటీస్ వస్తాయి, కానీ సమ్ రీజన్ వల్ల మనం ఫ్రూట్ తింటే వాటర్లో వెళ్ళలేం. సేమ్ యానిమేలో కూడా అట్లానే ఉండిద్ది. యానిమే అయితే మీరు కంపల్సరీ చూడాల్సిందే గైస్, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది. ఇప్పుడైతే మనం జంగల్కి వెళ్ళబోతున్నాం 2 గంటల తర్వాత, లిటరలీ. అంటే అంతసేపు ఏం కాదులే, కానీ కొద్దిగా టైం పడుతుంది. మనం ఒకవేళ మంచి బోట్ తీసుకుని ఉంటే ఫాస్ట్గా వెళ్ళొచ్చు. అండ్ గైస్, నేను ఇందాక లెవెల్ 700కి సెకండ్ సీకి వెళ్తామన్నా కదా. ఇట్లా ఐలాండ్ టు ఐలాండ్ ట్రావెల్ చేసుకుని మనం క్వెస్ట్ చేసుకుంటా లెవెల్ అప్ అవుతూ ఉండొచ్చు. దీనిలో ఫ్రూట్స్, ఫైటింగ్ ఇదంతా అనే కాదు గైస్, చాలా పజిల్స్ అవన్నీ ఉంటాయి. సో నేనైతే క్వెస్ట్ గివర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని అయితే కలుసుకుంటాను. ఎస్ గైస్, నేనైతే క్వెస్ట్ గివర్ దగ్గరికి వచ్చేసాను. ఇక్కడైతే కూతుర్ని చంపాలంట మనం. ఓకే, మంకీస్ని చంపేద్దాం. అండ్ గైస్, నేను చెప్పాను కదా లెవెల్ 700కి ఏమో సెకండ్ సీకి వెళ్తాం. అండ్ సెకండ్ సీలో ఇట్లా ఐలాండ్స్ తిరుక్కుంటా క్వెస్ట్ చేసేసి మనము ఇక్కడ ఏమన్నా చెస్ట్ ఉందా? లేదులే, ఎందుకంటే గైస్ 5K వస్తే మనము ఒక రాకెట్ ఫ్రూట్ అని ఒకటి ఉండిద్ది, దాన్ని కొనుక్కుందాం. అది చాలా బేసిక్ ఫ్రూట్ గైస్, అంత ఏం బాగోదు, కానీ ఓకే, నాట్ బ్యాడ్. గుడ్ ఫర్ కిల్లింగ్ దిస్ కోతులు అట్లీస్ట్. జస్ట్ కిడింగ్ గైస్. కోతిని చంపినందుకు లెవెల్ అప్ అయ్యాం, డబల్ ఎక్స్పీ వల్ల గైస్ మొత్తం. అండ్ గైస్, నేను చెప్పడం ఊరికూరిగా మర్చిపోతున్నాను. 700కి సెకండ్ సీకి వెళ్తాం. అండ్ సెకండ్ సీలో ఐలాండ్స్ తిరుగుతాం. మనం లెవెల్ 1500కి థర్డ్ సీకి వెళ్ళొచ్చు. థర్డ్ సీయే కరెంట్గా గేమ్లో ఫైనల్ సీ అనమాట. జస్ట్ ఇక్కడైతే ఒకటి ఉంది, తీసేసుకున్నాను. ఇక్కడ ఇంకా మంకీస్ని అయితే చంపి మనం ఫాస్ట్గా లెవెల్ అప్ అయిపోదాం. అండ్ గాయస్, ఈరోజు గోల్ మీకు తెలుసు కదా, లెవెల్ 80కి వెళ్ళడం. గాయస్, మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అసలు ఈ గేమ్లో ప్లేయర్స్ మ్యాక్స్ లెవెల్ ప్లేయర్స్ వచ్చి ఇక్కడ మనలాంటి నూబ్స్ని చంపుతా కూర్చుంటారు. నేను కూడా నా వేరే అకౌంట్లో ఆల్మోస్ట్ మ్యాక్సే, నా మెయిన్ అకౌంట్లో. ఇదైతే నా యూట్యూబ్ ఛానల్ అకౌంట్ కాబట్టి కొత్తది, ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఈ మంకీస్ అయితే బాగానే డ్యామేజ్ చేస్తున్నాయి గాయస్. స్టాట్స్నే పెట్టుకుంటా తర్వాత ఎప్పుడన్నా డిఫెన్స్ మీద. ఇంత స్లోగా వెళ్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. నా అకౌంట్లో అయితే నా దగ్గర అండ్ ర్యాబిట్ అనే ఒక రేస్ ఉంటుంది. లైక్ రేసెస్ అంటే మనకి మన దగ్గర ఏ రేస్ ఉంటే దాని ఎబిలిటీస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గేమ్లో మనకి ర్యాబిట్ రేస్ ఉండిద్ది, షార్క్ రేస్ ఉండిద్ది, సైబార్గ్ రేస్ అనేది ఉండిద్ది. సైబార్గ్ అంటే అదొక ఎట్లా చెప్పాలి, అది కూడా ఒక టైప్ ఆఫ్ రేస్. సైబార్గ్ పీవీపీకి పనికొచ్చిద్ది. వీడికి ఎవరికో హాయ్ చెప్దాం, మనల్ని డిస్టర్బ్ చేసినందుకు కాదులే గాయస్, కొద్దిగా ఫ్రెండ్షిప్ పెంచుకోవచ్చేమో. హాయ్ అన్నట్టాడు. సర్లే గాయస్, మనమైతే మన గ్రైండింగ్ మళ్ళీ చేసుకుందాం. సైబార్గ్ రేస్ ఇట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాబిట్ రేస్ తీసుకుంటే మనకి ర్యాబిట్ మనకి రియల్ లైఫ్లో ఫాస్ట్గా వెళ్ళిద్ది కదా. ర్యాబిట్ రేస్ ఉంటే మనం అట్లా ఫాస్ట్గా వెళ్ళొచ్చు ర్యాబిట్ లాగా. అండ్ షార్క్ రేస్ అయితే మనం వాటర్లో ఫ్రూట్ ఉన్నా కానీ డ్యామేజ్ తీసుకోకుండా స్విమ్ చేయవచ్చు. నేను తర్వాత అయితే ఫ్రూట్ తీసుకున్న తర్వాత వాటర్లో డ్యామేజ్ తీసుకోవడం మీకు చూపిస్తా. అప్పుడే నెక్స్ట్ క్వెస్ట్ ఏందో చూద్దాం. నాకు తెలిసి నెక్స్ట్ క్వెస్ట్ గొరిలా అనుకుంటా. గాయస్, ఈ హోల్ నుంచి వెళ్ళిపోయి పైనకి వెళ్ళిపోదాం.
మనకైతే దీనిలో ఎయిర్ జంప్ కూడా ఫ్యూచర్లో తీసుకోవచ్చు. ఎయిర్ జంప్ అని ఆరా అంటే లైక్ ఆరా వల్ల మన డిఫెన్స్ పెరిగిద్ది, ఇంకా మన అటాక్ డ్యామేజ్ కూడా చాలా వరకే పెరిగిద్ది. స్టాట్స్ డిఫెన్స్ మీద పెంచుకుందాం కదా, ఊరికే చనిపోతున్నా. కాంబాట్ ఇప్పుడు నేను ప్రెజెంట్ ఫైటింగ్కి యూజ్ చేస్తున్నా కదా గైస్. కాంబాట్ అనేది ఒక ఫైటింగ్ స్టైల్ అనమాట. మనకి ఫైటింగ్ స్టైల్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ గేమ్ గురించి ఒక గైడ్ చేయాలంటే ఒక్క రోజు సరిపోదు. ఫాస్ట్గా మనం అయితే నెక్స్ట్ గొరిల్లా క్వెస్ట్ తీసుకుందాం. ఇప్పుడైతే మనం గొరిల్లాస్ని చంపాలి. నా ఫ్రెండ్స్ జస్ట్ కిడింగ్ చేశాను. సో గైస్ ఫస్ట్గా గొరిల్లాస్ని అయితే చంపేద్దాం. వీళ్ళ చేతుల్లో మోయ అయితే అవ్వద్దని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే నాకు గుర్తుంది నా పాత అకౌంట్లో నేను వీటిని చంపేటప్పుడు 100 సార్లు ఈజీగా చనిపోయి ఉంటాను లిటరలీ. సౌ డై. అరే గాయస్ ఎన్ని గంటలు అవుతుంది గాయస్, ఫాస్ట్గా. ఓకే, ఓ లెవెల్ వచ్చేసింది దీన్ని చంపడం వల్ల, ఒక లెవెల్. ఫాస్ట్గా చావు గాయస్. 10 సంవత్సరాలు నిజంగానే తీసుకునేటట్టే ఉన్నాయి వీటిని చంపనీకి. సో గైస్ ఫస్ట్ గొరిల్లా వీళ్ళ చేతుల్లో మోయ అయితే అవ్వద్దని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే నాకు గుర్తుంది నా ఎప్పుడులా గాయస్ నేను అవ్వద్దని అనుకున్నదే అయింది. సో క్వెస్ట్ అయితే నేను ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నాకు నెక్స్ట్ క్వెస్ట్ అయితే వచ్చినప్పుడు మిమ్మల్ని కలుసుకుంటాను. నేను ఇక చాలాసేపు అయితే అయ్యేటట్టుంది గైస్ ఈ గొరిల్లాస్ని చంపనీకి. నా నెక్స్ట్ క్వెస్ట్ అయితే వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అయితే కలుసుకుంటాను. సో గాయస్ మనకైతే మన నెక్స్ట్ క్వెస్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే మనం గొరిల్లా కింగ్ అనమాట. నా ఫ్రెండ్స్ రాజులు అయితే చంపబోతున్నా. జస్ట్ కిడింగ్ గైస్. నా ఫ్రెండ్స్ వాళ్ళ రాజుని, ఐ మీన్ గొరిల్లా రాజుని అయితే చంపబోతున్నా, గొరిల్లా కింగ్. మరి వాడెంత లెవెల్ ఇస్తాడో చూద్దాం. ఓకే, సో ఈ క్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓ మై గాడ్ వావ్, ఓ మై గాడ్ ఇన్ని లెవెల్లా. ఓకే గాయస్ మనం అయితే స్టాట్స్ పెట్టేసుకుందాం. బ్లాక్స్ రూట్స్లో అయితే పెట్టుకుందాం గాయస్. ఎందుకంటే మనకి 5K రావడానికి చాలా దగ్గరలో ఉన్నాము. 5K వచ్చిన తర్వాత మనం అయితే బ్లాక్స్ రూట్స్ పెట్టుకుందాం. అండ్ గాయస్ నేను ఈ గేమ్లో రేస్ అని ఒకటి ఉండిద్ది అన్నా కదా, రేస్ యానిమల్స్ గురించి ఇలాంటి దేని గురించి రేస్ ఉండిద్దని చెప్పా కదా. మనకున్న రేస్ ఎబిలిటీస్ మనకు వస్తాయని చెప్పాను కదా గైస్. మన కరెంట్ రేస్ అయితే హ్యూమన్ అన్నమాట. కొద్దిగా ఛాన్సెస్ అయితే ఉంది మనం ర్యాబిట్ రేస్ లేదంటే షార్క్ రేస్, ఏంజల్ రేస్ అట్లా స్పాన్ కానీ మనకి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ మ్యాక్సిమం హ్యూమన్ రేస్తోనే స్పాన్ అవుతారు గేమ్లో మీరైతే. సో ప్రెజెంట్ నేనైతే హ్యూమన్ రేసే, స్పెషల్స్ ఏమి ఉండవు. సో గొరిల్లా కింగ్ క్వెస్ట్ అయితే తీసేసుకుని వెళ్ళిపోదాం. అట్లీస్ట్ వీడినైతే మనం ఫాస్ట్గా చంపేయచ్చేమో అని కోరుకుందాం. నెక్స్ట్ ఐలాండ్కి అయితే వెళ్ళాలి. అబ్బా చాలాసేపు ఉన్నాయి ఇప్పటికే ఈ ఐలాండ్లో గైస్. ఇప్పుడైతే కొద్దిసేపే అవుతుంది. మన దగ్గర కోడ్స్ ఉన్నాయి కాబట్టి XP కోడ్స్, అదే XP కోడ్స్ అయిపోయినాయి. మన ఫ్రెండ్ ఎవరో కానీ మనకైతే హెల్ప్ చేశారు వీడి హెల్త్ తక్కువ తేనికి. వీడిని చంపడానికి అయితే ట్రై చేద్దాం మనం చచ్చిపోకుండా, హోప్ఫుల్లీ. ఎస్ ఓ మై గాడ్. ఇంకొక లెవెల్ గాయస్. మంకీ క్వెస్ట్ అయితే చేసుకున్న ఒక్క లెవెల్ కంప్లీట్ చేసేసుకుందాం. లెవెల్ 30కి మనం నెక్స్ట్ ఐలాండ్కి అయితే వెళ్ళొచ్చు. అండ్ గాయస్ మన దగ్గర అయితే కావాల్సిన మనీ కూడా ఉంది కొనుక్కోవడానికి. లెవెల్ 30 అయితే అయిపోయి మనము లెవెల్ 30కి అయితే వెళ్ళిపోయి మనము ఒక ఫ్రూట్ అయితే కొనుక్కుందాం బ్లాక్స్ ఫ్రూట్స్ డీలర్ దగ్గర. ఓకే క్వెస్ట్ అయితే తీసుకుందాం. ఫాస్ట్గా క్వెస్ట్ మనకి మంకీ క్వెస్ట్ తీసుకుందాం, ఈజీ ఉండిద్ది కదా గాయస్. ఓకే సారీ ఇది బ్లాక్స్ రూట్స్
వాడేంటంటే గైస్ వాడి దగ్గర వాడికి కొద్దిగా మనీ అయితే ఇస్తే వాడు ఒక ర్యాండమ్ బ్లాక్ స్ట్రీట్స్ అయితే ఇస్తాడు. కానీ దానికి లెవెల్ రిక్వైర్మెంట్ 50 అన్నమాట. మనం ఇంకా లెవెల్ కాదు కదా. సో ఫస్ట్ అయితే ఒక మంకీ ఐ మీన్ ఎంత అదేంటంటే అన్ని మంకీస్ని మనం ఫాస్ట్గా చంపేసి మనమైతే ఒక లెవెల్ పెరుగుదాం. చాలానే పెరగొచ్చేమోలే. ఆ క్వెస్ట్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత మనం రాకెట్ ఫ్రూట్ అయితే తీసుకుందాం గాయస్. సో గాయస్ మన క్వెస్ట్ అయితే అయిపోయింది. ఒక్క లెవెల్ పెరిగినట్టున్నాం. ఓకేలే గాయస్, మనమైతే ఇప్పుడు రాకెట్ ఫ్రూట్ని అయితే తీసుకున్నాం. ఇంకా క్వెస్ట్ కంప్లీట్ కాలేదా? ఈ మంకీస్ని చంపడానికి లెవెల్ పెరిగామా? అర్థమైంది. క్వెస్ట్ అయితే కంప్లీట్ చేసేద్దాం. క్వెస్ట్ కంప్లీట్ అయింది గాయస్. ఎస్, లెవెల్ ఏం పెరగలేదా క్వెస్ట్ కంప్లీట్ చేసినందుకు? ఓకే, ఇట్స్ ఓకేలే గాయస్. మనమైతే స్టార్ట్స్ పెట్టేసుకుందాం. బ్లాక్ స్ట్రీట్స్లో అయితే మంచి స్టార్ట్స్ అయితే పెట్టుకోవాలి గాయస్. ఇప్పుడైతే నేను హోమ్ అయితే మనకి ప్రెజెంట్ పైరట్ స్టార్టర్లో డిఫాల్ట్గా ఉండిద్ది. ఒకవేళ మీరు మెరైన్స్లో జాయిన్ అయితే మెరైన్ స్టార్టర్లో ఉండిద్ది మీ హోమ్. అదైతే మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో గాయస్ ఇప్పుడైతే బ్లాక్ స్ట్రీట్స్ దగ్గర మనం అయితే రాకెట్ ఫ్రూట్ అయితే తీసుకోబోతున్నాం. అదైతే ఈ గేమ్లోనే చెత్త ఫ్రూట్ అనమాట. ఏం లేదు గాయస్, అంటే నిజంగానే చెత్త ఫ్రూటే, కానీ అడ్జస్ట్ కావాలి గాయస్. మనం ఇప్పుడేమి మరి లైక్ బిలియనియర్ అయితే కాదు కరెంట్లీ. రాకెట్ ఫ్రూట్ అయితే తీసుకుందాం. ఎస్, టాప్లో ఉన్న ఫ్రూట్ గాయస్, అంటే పవర్ బట్టి కాదు. పైనేమో లైక్ వర్స్ట్ ఫ్రూట్స్ ఉంటాయి, కిందకి వెళ్ళేసరికి బెస్ట్ ఫ్రూట్స్ ఉంటాయి. ఈ అప్డేట్లో కరెంట్గా బ్లాక్ ఫ్రూట్స్లో ఉన్న బెస్ట్ ఫ్రూట్ అయితే కిచెన్. ఓకే, మన ఫస్ట్ అబిలిటీని అయితే ట్రై చేద్దాం. ఫస్ట్ అబిలిటీ మిసైల్ ఫిస్ట్. వావ్, యానిమేషన్స్ భలే ఉన్నాయి గాయస్. డ్యామేజ్ కూడా మరి మంచిగా ఉంటే చూద్దాం. సో మీరు ఇప్పుడు కరెంట్గా చూస్తూ ఉంటే స్విమ్ చేసుకుంటా. సారీ పైనకి వెళ్ళారు. మర్చిపోయినా ఫ్రూట్ తీసుకున్నప్పుడు చెప్పనీయలేదు గాయస్. చెప్పడానికి ముందే చచ్చిపోయా. నా స్కిన్కి ఏమైంది భయ? వాట్ ద హెల్ అండ్ హెవెన్ గాయస్, నా స్కిన్కి ఏమైంది? రీసెట్ చేసుకుందాం, మారిద్దేమో. నేను చెప్పాను కదా గైస్, ఫ్రూట్ తీసుకుని వాటర్లోకి వెళ్తే మనమైతే చనిపోతామని. అదే అయింది ఇప్పుడైతే. సో నెక్స్ట్ మనమైతే మన నెక్స్ట్ ఐలాండ్కి వెళ్దాం. వెళ్ళిన తర్వాత నేనైతే మిమ్మల్ని కలుసుకుంటాను గాయస్. ఇక్కడైతే మనం ఒక స్వాడ్ కూడా తీసేసుకుందాం చాలా ఫాస్ట్గా. ఆ తర్వాత అయితే మన నెక్స్ట్ ఐలాండ్కి అయితే వెళ్దాం. పర్చేస్ ఓకే 1000 బై చేసేద్దాం. ఓకే డన్. మన దగ్గర అయితే ఒక స్వాడ్ కూడా ఉంది ఇప్పుడు. ఎస్ గాయ్స్, మనమైతే పైరట్స్ విలేజ్కి అయితే వచ్చేసాం. పైరట్ విలేజ్కి అయితే. సో హాయ్ తాత, హాయ్ అంకుల్, ఎట్లా ఉన్నారు? మీరేనా నాకు ఇక్కడ బోట్ అమ్మేది? ఏంటి నీ జుట్టు అట్లా ఉంది? నువ్వు అంత పూర్ అయితే నేను అనుకోవట్లే, నీ దగ్గర చాలా బోట్స్ ఉన్నాయి కదా. హాయ్ అంకుల్. ఉరికాడేంటి? మేబీ నన్ను చూసి భయపడి ఉంటాడు గైస్. మామూలుగా ఉండేది కదా మనతోటి. ఓకే, సో పైరట్స్ క్వెస్ట్ అయితే తీసుకుందాం. ఓకే, వాళ్ళ లెవెల్ ఇప్పుడు నాకంటే ఎక్కువ ఉంటే నేను ఏడుస్తాను గైస్. నేను లిటరల్లీ ఏడుస్తా గైస్. ఓకే, మన డబుల్ ఎక్స్పీ అయితే అయిపోయింది. ఇంకో డబుల్ ఎక్స్పీ అయితే నేను వేసేసుకున్న తర్వాత మిమ్మల్ని కలుసుకుంటాను. ఎస్ గాయ్స్, క్రోమ్ నుంచి అయితే ఒక డబుల్ ఎక్స్పీ కోడ్ని అయితే చూసాను. కంట్రోల్ వి. ఎస్, రెడీ. ఓకే, మనకు ఇంకో 20 minutes అయితే వచ్చేసింది. పైరట్స్ని అయితే చంపేద్దాం. ప్లీజ్ అన్న కొట్టకనా, అన్న కొట్టకనా అన్నా కొట్టకు బ్రో కొట్టకు బ్రో. మనమైతే చస్తున్నాం గైస్ ఇక్కడైతే. ఓకే, మనం మిసైల్ ఫిస్ట్ అయితే వాడదాం. సో మనమైతే మిసైల్ ఫిస్ట్ అటాక్ చేద్దాం. రాకెట్ అయితే లాంచ్ అవుతుంది. ఎస్, 106.
ఓకే 106 ఇద్దరికి అయితే మనం మ్యాథ్ని అయితే వాడదాం. 106 ఇద్దరికి అయితే మన డ్యామేజ్ ఒక్కళ్ళకి ఎంత ఉండిద్ది? 106 ఓకే. సో అకార్డింగ్ టు మై మ్యాథ్ ఇట్స్ గోయింగ్ టు బి 106 ఈచ్ వన్. జస్ట్ కిడింగ్ గైస్. 53 ఇద్దరికి 106 అంటే ఐ మీన్ ఒకళ్ళకి 53 అయితే రాబోతుంది. ఇక్కడ నుంచి వాళ్ళు నన్ను అటాక్ చేయలేరు కదా. రా బ్రో, హలో హలో రా. ఓకే ఇప్పుడు అని వస్తారేమో నా దగ్గరికి. ఏయ్ కొట్టకు ప్లీజ్, కొట్టకు 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 బ్రో, కొట్టకు బ్రో బ్రో ప్లీజ్. వన్ షాట్ గైస్. ఇది కూడా చాలా టైం పట్టేటట్టే ఉంది. నేను ఏం చేస్తానంటే నా మెయిన్ అకౌంట్ నుంచి వస్తాను. మెయిన్ అకౌంట్ నుంచి నేను కొద్దిగా హెల్ప్ తీసుకుంటాను. అప్పుడు ఒక్కొక్కరికి ఉండిద్ది గైస్. నా మెయిన్ అకౌంట్లో అయితే నేను ఆల్మోస్ట్ మ్యాక్స్ అనమాట. సో నేనైతే నా మెయిన్ అకౌంట్లో దీన్ని జాయిన్ అవుతాను. వీడు నన్ను అయితే మళ్ళీ చంపడానికి ట్రై చేస్తున్నాడు, కానీ నేను ఆల్రెడీ ఒకసారి చచ్చిపోయాను కాబట్టి ఐ మీన్ చచ్చిపోతే కొద్దిసేపు మన పీవీపీ డిసేబుల్డ్ ఉండిద్ది గైస్. డైడ్ రీసెంట్లీ పీవీపీ డిసేబుల్డ్ అని కింద మీకు వస్తుంది కదా. ఓకే గాయస్, వీళ్ళని చంపితే చాలా టైం అయ్యిద్ది అనుకుంటా. నేనైతే నా మెయిన్ అకౌంట్ నుంచి కొద్దిగా హెల్ప్ తీసేసుకుని నేను లెవెల్ 60 అయినప్పుడు మిమ్మల్ని కలుసుకుంటాను గాయస్. ఏమైందంటే అక్కడ ఇందాక నన్ను చాలామంది డిస్టర్బ్ చేశారు కదా. నేనైతే ఇక్కడ లాస్ట్ ఐ మీన్ ఫస్ట్ సీలో లాస్ట్ ఐలాండ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఓ వాటర్ చావక్ ప్లీజ్ 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 పైనకెళ్ళు. ఓకే వచ్చేసాను గైస్. ఐ మీన్ ఇప్పుడు నేను ఫస్ట్ సీలో లాస్ట్ ఐలాండ్ దగ్గరికి అయితే వచ్చేసి నా మెయిన్ అకౌంట్తో లెవెల్ 625 సంథింగ్ ఉంటారు గైస్. ఇక్కడ ఏమంటారు ఎన్పిసిస్ అంటే నాన్ ప్లేయర్ క్యారెక్టర్స్ అనమాట. ఓకే సో బోట్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇక్కడ నేను ఎన్పిసిస్తో అయితే ఐ మీన్ ఇక్కడ నా మెయిన్ అకౌంట్ నుంచి ఎన్పిసిస్కి డ్యామేజ్ చేశాను. డ్యామేజ్ చేసిన తర్వాత లాస్ట్ హిట్ నేను నా రాకెట్ ఫ్రూట్తో కొట్టాను. రాకెట్ ఫ్రూట్తో కొట్టడం వల్ల నాకు లెవెల్ అయితే వచ్చిందనమాట. క్వెస్ట్ అయితే ఇక్కడ నేను చేయలేను, కానీ మనుషుల్ని అక్కడ ఉండే ఎన్పిసిస్ని చంపినందుకే నాకైతే లైక్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. దాంతో నేను లెవెలప్ అయ్యాను. ఇప్పుడైతే నేను లెవెల్ 61 అనమాట. మన రాకెట్ ఫ్రూట్లో కొద్దిగా ఎబిలిటీస్ కూడా నేను అన్లాక్ చేశాను. ఇప్పుడైతే మన నెక్స్ట్ డెస్టినేషన్ డెజర్ట్ అనమాట. సో డెజర్ట్కి అయితే మనం వెళ్ళిపోదాం. ఎవరు నన్ను ఏం చేయకుండా ఉంటే బాగుంటుంది. కొద్దిగా ఫాస్ట్గా డెజర్ట్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ గాయ్స్ నాకైతే ఒక క్వేక్ ఫ్రూట్ కూడా వచ్చింది. ఐ మీన్ ఎట్లా వచ్చిందంటే నేను చెప్పాను కదా గాయ్స్, ఇందాకడే లెవెల్ 50+ ఉంటే మనము ఒక ఫ్రూట్ని రోల్ చేయవచ్చు. వాడికి కొద్దిగా మనీ ఇస్తే వాడు రిటర్న్లో ఒక ఫ్రూట్ ఇస్తాడని. నాకు వచ్చిన క్వేక్ ఫ్రూట్ లెజెండరీ కూడా అన్నమాట. అది నేను రోల్ చేయలేదు ఈ అకౌంట్ నుంచి, నా మెయిన్ అకౌంట్ నుంచి అయితే నేను రోల్ చేశాను. సో మనమైతే నాకైతే పిచ్చెక్కినట్టుంది గైస్. నేను అసలు హౌస్ నుంచి డెజర్ట్ చాలా దగ్గర, ఐ మీన్ పైరెట్ స్టార్టర్ నుంచి డెజర్ట్ చాలా దగ్గర. అక్కడి నుంచి వెళ్ళిపోతా. ఇక్కడ ఇంకో బోట్ కొనుక్కుంటా గాయస్. ఇప్పుడైతే నేను డెజర్ట్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని కలుసుకుంటాను. ఎస్ గాయస్, డెజర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ నేనైతే దారిలో మిడిల్ టౌన్ దగ్గర స్లింగ్ షాట్ కూడా తీసుకున్నా. అండ్ మనకి చాప్ ఫ్రూట్ కూడా ఎవరు జంగల్లో మనకైతే ఇచ్చారు. స్లింగ్ షాట్ మిడిల్ టౌన్ అంటే డెజర్ట్ దగ్గరలోనే ఉండిద్ది గైస్. అక్కడ ఒక అతను మనకైతే అమ్ముతాడు. ఒక ఎన్పిసి ఉంటాడు అక్కడ. సమ్ మనీకి అయితే ఐ థింక్ 5000 అనుకుంటా స్లింగ్ షాట్. 5000కి స్లింగ్ షాట్ తీసుకున్నా. ఇప్పుడు మనం ప్లేయర్స్ని గ్యాదర్ చేసుకోవచ్చు గైస్ దగ్గరికి. అంటే మనం వాళ్ళని కొడితే వాళ్ళు మన దగ్గరికి వస్తారనమాట. అట్లా వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత మనం లైక్ అందరినీ కలిపి కొట్టచ్చు. సో ఇప్పుడు నేనైతే కొద్దిగా ఇక్కడ నుంచి మీకు టైం ల్యాప్స్లో పెడతాను ఫాస్ట్గా అయిపోయేటట్టు, ఎందుకంటే మొత్తం గ్రైండింగే ఉండిద్ది ఇక. సో గాయ్స్ ఇక్కడైతే నేను చాలాసార్లు చనిపోయాను రికార్డింగ్ చేసేటప్పుడు. ఇక్కడ ఒక అతను అయితే మనల్ని మళ్ళీ చంపుతున్నాడు. నేను వేరే సర్వర్లోకి వచ్చేసాను గాయస్. ఇక్కడ కూడా నా గాయస్ ఏంది గాయస్, నేను చంపుతాను గాయస్ వీళ్ళని తర్వాత అయితే. ఓకే మనం అయితే క్వెస్ట్ తీసుకుని వీళ్ళనైతే
వీళ్ళు కూడా మనల్ని అయితే చంపుతున్నారు. ఇంకేం చేయలేము. మరి చాలాసార్లు చనిపోయాను ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు. మనం మన స్ట్రాటజీ ఒక్కటే కదా, స్లింగ్ షాట్తో అందరినీ దగ్గరికి తెచ్చుకుని మన రాకెట్ ఫ్రూట్తో వాళ్ళని అటాక్ చేయడం. ఒక లాస్ట్ ఎబిలిటీ ఉంది గైస్, దాన్ని అన్లాక్ చేయడానికి. మనం వీళ్ళని చంపుతూ ఉంటే మేబీ మన మాస్టరీ పెరిగి ఆ ఎబిలిటీని కూడా అన్లాక్ చేయొచ్చేమో, మరి చూద్దాము. సో ఫాస్ట్గా లెవెల్ 80 మన టార్గెట్. లెవెల్ 80కి అయితే వెళ్ళిపోతాను నేను. వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇక మీతో డైరెక్ట్గా మాట్లాడతాను. సో గాయ్స్, వీడియో అయితే చాలా లెంతీ అయితే అయిపోతుంది. 78 లెవెల్స్ అయితే ఓకే అనుకుంటున్నా. సో గాయ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. దీని గురించి మీరు ఏమనుకున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టడం మాత్రం మర్చిపోయకండి. అండ్ నేనైతే బ్లాగ్ స్టోరీస్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.